ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీ వైపు మొగ్గి అధికారాన్ని అనుభవించడానికి అలవాటు పడ్డ ఆ మాజీ ఎమ్మెల్యేకు ఈసారి చక్కపడిందా? వస్తా, నేనొచ్చేస్తా, మరో ఛాన్స్ ప్లీజ్ అంటూ ఆయన చేసుకున్న విన్నపాన్ని టీడీపీ అధినాయకత్వం తిరగొట్టేసిందా? ద్వారములు మూసి ఉన్నవి, మీకు ప్రవేశం నిషిద్ధం అంటూ ముఖం మీద చెప్పేసిందా? ఎవర మాజీ ఎమ్మెల్యే? ఏంటాయన మారుమాటల వ్యవహారం? రాజకీయాల్లో ఓడలు బళ్ళు, బండ్లు ఓడలవడానికి పెద్ద టైం పట్టదు. అందుకు తాజా ఉదాహరణే చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు వైసీపీలో చక్రం తిప్పిన ఆమంచి ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. ఆ పార్టీ చీరాల అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారాయన. ఎన్నికలకు ముందు వరకు పర్చూరు వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగిన కృష్ణమోహన్ ఆ పార్టీ చీరాల టికెట్ ఆశించారు. అయితే వైసీపీ అధిష్టానం ఆ టికెట్ ను కరణం వెంకటేష్ కు కేటాయించడంతో రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎంఎం కొండయ్య భారీ మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో ఆమంచి తన గెలుపు కన్నా చిరకాల ప్రత్యర్థి కరణం వెంకటేష్ ఓటమిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారన్నది లోకల్ టాక్. కాంగ్రెస్ పార్టీ తరపున తాను గెలవగలిగితే ఓకే, అలా కుదరకుంటే వెంకటేష్ ను మాత్రం గెలవనివ్వకూడదు అన్న కసితో పనిచేసి సక్సెస్ అయ్యారని టాక్. ఇక వెంకటేష్ తో పాటు తాను కూడా ఓడిపోవడం, రాష్ట్రంలో టీడీపీ పవర్లోకి రావడంతో ఇప్పుడు తిరిగి అధికార పార్టీ పంచన చేరే ప్రయత్నాలను ముమ్మరం చేశారట ఆమంచి. గతంలో తాను టీడీపీలో ఉన్నప్పటి సన్నిహితులతో పాటు జనసేనలో తనకున్న పరిచయాల ద్వారా పార్టీ పెద్దలు చంద్రబాబు, లోకేష్ దగ్గరికి రాయబారం పంపినట్టు తెలిసిందే. ఆమంచి కాంగ్రెస్ లో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి ఆయన రాజకీయ గురువు కొణిజేటి రోసయ్య సీఎం కావడంతో ఆ పవర్ బాగానే ఎంజాయ్ చేశారట. ఆ తరువాతి పరిణామాలతో 2014లో ఇండిపెండెంట్ గా గెలిచి అప్పటి అధికార పార్టీ టీడీపీలోకి చేరి తిరిగి తన పవర్ను కొనసాగించారు. ఇక 2019 ఎన్నికల సమయానికి టీడీపీని వీడి వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా ఓడినా పార్టీ అధికారంలోకి రావడంతో ఇన్ఛార్జ్ హోదాలో తిరిగి తన హవా కొనసాగించారు. ఇలా పార్టీ ఏదైనా ప్రతి సందర్భంలోనూ పవర్ని ఎంజాయ్ చేయడానికి అలవాటు పడ్డ ఆమంచి ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడడం, ఆ పార్టీ అధికారంలో లేకపోవడంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు స్థానికంగా. ఇప్పుడు మామూలు మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే టీడీపీలోకి రాయబారాలు పంపుతున్నారని మాట్లాడేసుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. కానీ ఆయన ప్రయత్నాలు సఫలం కావడం లేదని, టీడీపీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారన్నది ఇన్సైడ్ టాక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్ మీద నోటుకొచ్చినట్లు ఇష్టానుసారం పేట్రేగిన వ్యక్తిని పార్టీలోకి చేర్చుకునేది లేదంటూ తేల్చి చెప్పారట. పైగా చీరాలలో తమకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనతో పనేముందంటూ రాయబారానికి వచ్చిన నాయకుడిని లోకేష్ నేరుగానే అడిగారన్న ప్రచారం జరుగుతోంది. అంతా సవ్యంగా ఉన్నప్పుడు కొత్త తలనొప్పులు కొని తెచ్చుకోవడం ఎందుకు? ఈ ఇష్యూను మరోసారి నా దగ్గరకు తీసుకురావద్దు అని స్ట్రైట్ గానే చెప్పినట్టు తెలిసిందే. చీరాలలో రాజకీయంగా ఒంటరైన ఆమంచి టీడీపీలో చేరిపోయి తిరిగి చక్రం తిప్పేయాలనుకున్న ప్రయత్నాలకు ఇక అడ్డుకట్ట పడ్డట్టేనని భావిస్తున్నారు. దీంతో ఆయన తదుపరి యాక్షన్ ప్లాన్ ఏంటి అనే చర్చ జరుగుతోంది. టీడీపీ వద్దన్నా అధికార కూటమిలో ఉన్న జనసేన లేదా బీజేపీలోకి వెళతారా, లేక టైం బ్యాడ్ అనుకుంటూ ప్రస్తుతానికి సైలెంట్ అవుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.